ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హరిత, మనం ముందు టాపిక్లో లాస్ట్ టాపిక్లో పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇదే ఎగ్జామ్స్ టైంలో పిల్లల గురించి మనం మాట్లాడుకుంటే మనం ఎంత నేర్పిస్తే అంత వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు అన్న ఫీల్తోనే వాళ్ళ మీద ప్రెజర్ పెడతాం అంతే. ఎందుకంటే మనం ఇందాక లాస్ట్ టైం అన్నట్టు బెస్ట్ 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 స్కూల్ లాగా నా పిల్లవాడు కూడా బెస్ట్ స్టూడెంట్ అనిపించుకోవాలి క్లాస్లో అన్న ఫీల్తోనే ఆ ప్రెజర్ పెడతాం. సో మనం అలా ప్రెజర్ పెట్టడం పిల్లలకి కరెక్ట్ అయినా. ఇప్పుడు ఒక మెషిన్స్ ఉంటాయి మనకి మెకానిక్స్లో, ఏంటంటే స్పాంజ్ ఉంది, దాని కెపాసిటీ ఎంత, అది ఎంత వరకు స్ట్రెస్ తట్టుకుంటుంది అని ఒక ప్రెస్ చేసి దాని కెపాసిటీ ఇది అని సైడ్కి రాస్తామన్నమాట వాల్యూ దాన్ని. అందులో ప్రతి స్టూడెంట్కి నేను అంటుంది అంటే ఇక్కడ ఐటమ్స్ గురించి చెప్తున్నాను. అక్కడ స్పాంజ్ ఒకలా రెస్పాండ్ అవుతుంది, ఇనుము ఒకలాగా రెస్పాండ్ అవుతుంది, మన స్పూన్ ఇట్లాంటివి ఏదైనా పెట్టినంటే స్టీల్ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. సో దానికి డిఫరెంట్గా వేస్తాం ఫార్ములాస్. అట్లా ఇక్కడ ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ కెపాసిటీస్ డిఫరెంట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కటి డైలీ ప్రాక్టీస్ చేయాలి 21 times. ఏంటి అంటే ఐఎమ్ నాట్ ఇన్ కాంపిటీషన్ విత్ ఎనీబడి. బయట నిజంగానే కాంపిటేటివ్ ఎగ్జామ్సే రాస్తున్నారు, ఐ అగ్రీ. వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ వస్తేనే, ఫస్ట్ ర్యాంక్ వస్తేనే ఇంట్లో పట్టించుంటారు, ఐ అగ్రీ. స్కూల్లో టాప్ ర్యాంకర్స్కే నీ ఫోటోల్లో వేస్తారు పేపర్స్లో, ఐ అగ్రీ. స్టేట్ ఫస్ట్ వస్తేనే నేను ఐడెంటిఫై చేస్తాడు, ఐ అగ్రీ. బట్ స్టిల్ 21 times 21 days డైలీ ఇది చెప్పుకోవాలి వాళ్ళు డైలీ 21 times ఐఎమ్ ఇన్ కాంపిటీషన్ విత్ నో బడి. ఎందుకనంటే ఒకటి చెప్తాను, మనకి పేరెంట్స్ వేరు. ఇప్పుడు నువ్వు నేను తీసుకున్నా కూడా లెట్స్ కంపేర్ 2 individuals, X and Y తీసుకుందాం. యువర్ పేరెంట్స్ ఆర్ డిఫరెంట్, మై పేరెంట్స్ ఆర్ డిఫరెంట్. X పేరెంట్స్ డిఫరెంట్, Y పేరెంట్స్ డిఫరెంట్. X పిల్లలు వేరు డిఫరెంట్, Y పిల్లలు డిఫరెంట్. X సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్, Y సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్. X చదివే ఆ స్కూలు చిన్నప్పటి నుంచి వచ్చి 10th class దాకా వచ్చిన జర్నీ వేరు, ఈ Y స్టూడెంట్ చిన్నప్పటి నుంచి వచ్చిన జర్నీ వేరు. వీళ్ళు పల్లెటూరు నుంచి రావచ్చు, వాళ్ళు US నుంచి షిఫ్ట్ అవ్వచ్చు. దెన్ వై డు వి కంపేర్ బిట్వీన్ X and Y? ప్రొడక్టివిటీ అంటే, ఫ్యూచర్లో సక్సెస్ అంటే పక్కన తొక్కడం అన్న మెసేజ్ ఎప్పటికీ మనం ఇవ్వకూడదు, రైట్? బయట ఇప్పుడు ఎట్లా నడుస్తుందంటే, కాలం జనరల్గా సర్వే చేస్తుంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట ఏంటంటే, ఒకప్పుడు ఓకేనే వాడికంటే బాగా ఎలా అవ్వాలి అని ఆలోచించుకుని ఇన్స్పైర్ అయ్యి ముందుకు ఎదిగేవాళ్ళట. అది కెరియర్ అవని, ఎగ్జామ్స్ అవని. అన్ఫార్చునేట్లీ వి కాల్ ఇట్ గోర్ కలియుగం అంటాం. అంటే కలియుగం లాస్ట్ స్టేజెస్లో ఉంది ఇప్పుడు ఇది. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఎలా ఉన్నా నాకు అనవసరం, పక్కన డిపార్ట్మెంట్ అది నాకు సంబంధం ఉన్న డిపార్ట్మెంట్ కూడా కాదండి. కరెక్ట్. వాడు పైకి ఎదుగుతున్నాడు అంటే, వీడికి ఆలోచనలు స్టార్ట్ అవుతున్నాయంటే వాడు నేను ఎట్లా కిందకి దింపాలి, వాడి వల్ల వీడికి ఏం లాస్ లేదు, ప్రాఫిట్ లేదు. బట్ స్టిల్ వాడికి వస్తున్న క్రెడిట్ని వీళ్ళ జెలసీస్ వస్తూ ఈ పర్సన్ వాడు నేను ఎట్లా దించాలి అని ఆలోచిస్తూ అలా ఫ్రెండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటమో, బాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటమో అది నడుస్తుందంట మార్కెట్లో. ఈ పిల్లలు పాప ఇప్పుడు ఏ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారో తెలుస్తుంది కదా. మనం స్కూలింగ్ వాజ్ డిఫరెంట్, అవర్ స్కూలింగ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో పేరెంట్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి, నౌ స్టూడెంట్స్ ఎన్వైర్న్మెంట్ ఈస్ డిఫరెంట్. మన కాంపిటీషన్ టైంలో డిఫరెంట్ ఉండే, మన ఇప్పుడు ఉన్నట్టు ఆయన చెప్పినట్టు మన రోల్స్ ఏంటి, మ్యాక్సిమం మన గోల్స్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నీకు ఇంత వస్తుంది పెన్షన్, సో నువ్వు బ్యూటిఫుల్ గవర్నమెంట్ జాబ్ కొడితే నువ్వు సక్సెస్ఫుల్ స్టూడెంట్. బట్ ఇప్పుడు వీళ్ళకి టార్గెటే తెలియట్లా. ఊరికే వస్తున్నారా కెరియర్ కౌన్సిలర్స్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా కెరియర్ కౌన్సిలర్స్, వాళ్ళకి ఏ కెరియర్ చూస్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు పిల్లలకి. ఆప్షన్స్ ఎక్కువైనప్పుడు ఇలాగే ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ ఆల్సో. ఇందులో ఎప్పుడు కూడా కాయిన్కి 2 phases ఉంటాయి. ఒకప్పుడు లేని అన్ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు ఉంది ఎంప్లాయ్మెంట్. సారీ, ఒకప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది, ఇప్పుడు ఉంది. ఎక్కడికి వెళ్ళినా జాబ్స్ దొరుకుతున్నాయి. నువ్వు ఇదే చేసి బతకాలా, చదువుతున్నోడే బతుకుతాడని ఎక్కడా లేదు. అసలు చదువుకి ఇప్పుడు సంబంధమే లేదు. సో మరి పిల్లల మీద ఎందుకు అంత ప్రెషర్ రుద్దుతున్నారు? పిల్లలు కూడా ఏమంటే, సరే ప్రెషర్ ఉంది, నేను కాదనట్లేదు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నువ్వు చదవకుండా ఇంట్లో ఖాళీకి తిరిగితే ఏ తల్లి చీపురు కట్టనో అట్లా కడో తీయకుండా ఉండదు. దట్ ఈస్ న్యాచురల్. ఆ గుడ్ ఫియర్ లేకపోతే మనిషిలాగా ఉండరు, వేరే నెగటివ్ వైపు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ ప్రకృతి కూడా ఎలా డిజైన్ చేస్తుందంటే, ఒక తల్లినో తండ్రినో ఇద్దరిలో ఒకరు స్ట్రిక్ట్ ఉంటారు, లేకపోతే ఆ పిల్లవాడు చెడిపోతాడు ఆ పిల్లలు. సో దట్ ఈస్ గుడ్. ఆ ధోరణిలో ఆలోచించండి. ఓకే, మా పేరెంట్స్ మా మంచి గురించే చెప్తున్నారు అన్న కండిషనింగ్ సెకండ్ మైండ్ సెట్ అక్కడికి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఈ పేరెంట్స్ అంతే ఎప్పుడు అర్థం చేసుకోరు, ఈ టీచర్స్ అంతే ఎప్పుడు అర్థం చేసుకోరు, మా పిల్లల బాధ ఎవ్వరికి అర్థం కాదు. దీనిలో ఇలాంటి థాట్స్లో నెగిటివిటీ ఉంది. యు ఆర్ రిలీజింగ్ కార్టిజోల్ ఇన్ యూ.
కార్టిజోల్ హార్మోన్స్ రిలీజ్ చేస్తే స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్లు లేకపోతే స్టమక్ పెయిన్స్ చెప్తారు కదా, చాలా మంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తారు దట్ దే ఆర్ హ్యావింగ్ స్టమక్ పెయిన్ బికాస్ దే ఆర్ రిలీజింగ్ కార్టిజోల్ ఇన్ ద బాడీ. ఆ కార్టిజోల్ అంటే ఆ టెన్షన్ బాడీ టెన్షన్ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే ఫైట్ లేకపోతే ఫ్లైట్. నువ్వు అయితే ముందుకెళ్ళి ఫైట్ చేసేయి అంటే ఎగ్జామ్ రాసేసే పాస్ అయిపో, లేదా ఎగ్జామ్ వదిలి పారిపో. మన బాడీలో అవి రిలీజ్ చేస్తున్నాయి, పాపం స్టూడెంట్స్ ఆ బాడీలో అవి రిలీజ్ అవుతున్నాయి. సో ఈ ఫిబ్రవరి మార్చ్ పాపం అనొద్దు కానీ ఫిబ్రవరి మార్చ్ పిల్లల్లో ఎక్కువ నెగిటివ్ కెమికల్సే ఉంటాయి. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ కూడా జడ్జ్ చేస్తారుగా. అవును, ఖచ్చితంగా. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయిరా అంటే 1 year మొత్తం కూడా వాడికి ఈ మార్చి ఏప్రిల్లో వచ్చే మార్కులు బట్టి మార్చిలో వచ్చే మార్కులు బట్టి నీ హోల్ ఇయర్ని నేను జడ్జ్ చేస్తారు. ఏడికెళ్ళినా నీ మార్కులు ఎంత. ఫ్రెండ్స్ కూడా అన్ఫార్చునేట్లీ కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎంతవరకు నీ ర్యాంకు సంపాదించుకున్నావు అంతవరకే. బట్ ఫ్రెండ్స్ అవ్వాలంటే కూడా నీకు ఎంత గ్రేడ్ వచ్చింది, నువ్వు ఏ కాలేజ్ నుంచి చదువుకుని వచ్చావు, నీ మార్కులు ఎంత అన్న దాన్ని బట్టి జడ్జ్ చేసి వాడిని ఫ్రెండ్ చేసుకోవాలా ఫ్రెండ్ చేసుకోవద్దా అని ఆలోచిస్తున్నారా. సో ఇన్ని ఉన్నప్పుడు పాపం వాళ్ళలో ఎంత ప్రెషర్ ఉంటుంది తెలుసా స్టూడెంట్స్. సో 21 days ప్లీజ్ ప్రాక్టీస్. ఏంటి అంటే ఐ ఆమ్ ఏ టార్టాయిస్. నేను ఇది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశానో ట్రస్ట్ మీ, ఐ ఆమ్ నాట్ ఇన్ రేస్ విత్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్. నేను అబ్జర్వ్ చేస్తే నా ప్యాటర్న్స్ని నేను ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడం మొదలు పెట్టాక ఐ ఫౌండ్ అవుట్ స్కూల్లో నుంచి నాకు ఈ కంపారిజన్ వచ్చింది, మా పేరెంట్స్ నుంచి నాకు ఈ కంపారిజన్ వచ్చింది. లైఫ్ లాంగ్ ఐఎమ్ క్యారింగ్ దిస్. ఎందుకు అని అంటే వాడికంటే బెటర్ వాళ్ళకంటే బెటర్. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తేనే నన్ను ఎవడు పట్టించుకుంటాడు, 4th ర్యాంక్ 5th ర్యాంక్ ఎవడని చూడడు. సో ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్లో నేను ఉండాలి అని అంటే నా జర్నీ అంతా కూడా ఎలా బాగా చదవాలి నా లైఫ్ అంతా 10-12 years అందులోనే వెళ్ళిపోయింది. ఇట్స్ ఓకే వెళ్ళింది, బట్ స్టిల్ వి బికేమ్ సంథింగ్. సో నేనేమంటా అంటే ఎగ్జామ్స్ వల్ల మన హోల్ జర్నీని డిసైడ్ చేసే వాళ్ళు పక్కన ఉండరు, నో ప్రాబ్లం. బట్ హూ యామ్ ఐ, నాలో ఇది కాకపోతే వేరే స్కిల్ ఉంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల ప్రపంచంలో ఈ స్కిల్ చదివితేనే నీకు జాబ్లో ఏం లేదు. కాబట్టి రిలీజ్ ద టెన్షన్ ఫస్ట్. 10కి 10 ఏం పెట్టుకోవద్దని నేను ఏం అనట్లా. 10కి 10 పెట్టుకోకపోతే మనం 9.5 అనో లేకపోతే 8.5 అనో టార్గెట్ పెట్టుకుంటే అది 6కో 5కో వెళ్ళిపోతుంది మార్క్స్. 10కి 10 పెట్టుకోవాలా కంపల్సరీ. బట్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ నా యాక్సెప్ట్. నేనేం చేస్తానంటే వన్ ఎఫర్మేషన్ హెల్ప్స్ మీ ఎ లాట్. ఏంటి అంటే డూయింగ్ ఈజ్ మై డ్యూటీ, గివింగ్ ఈజ్ గాడ్స్ డ్యూటీ. ఖచ్చితంగా 10 కోసం 10 ప్రయత్నించడం నా 100% ఇస్తాను. ఐ పుట్ మోర్ ఎఫర్ట్ ఫర్ ఇట్. రిజల్ట్స్ వచ్చేది మాత్రం దేవుడి పని, బాబా నువ్వు చూసుకో. రిలీజ్ ద టెన్షన్ ఫస్ట్. ఎగ్జామ్సే అది మన హోల్ లైఫ్ని డిసైడ్ చేయదు, ఓన్లీ 1 year డిసైడ్ చేస్తుంది అంతే. 2 years తర్వాత నీ మార్కులు ఎవరు చూడరు. ఆ పాస్ మార్క్స్ నిజం చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళా మన 10th class కూడా అడిగేది దేనికి, మన పర్సంటేజ్ ఎవ్వరు చూడరు. అచ్చా నువ్వు ఒక మనిషి, నీ పలానా పేరు పలానా టైంలో నువ్వు 10th ఫినిష్ చేసావు అన్న మార్కులు తప్ప ఇంకెక్కడ వాడరు. ఇంజనీరింగ్ మొత్తంలో నాకు 69% వచ్చింది. నేను అయ్యో 69 వచ్చింది, ఎవ్వరు 69% వచ్చిందని ఎక్కడ అడగల. బట్ ఆల్ దోస్ 4 years ఐ వెంట్ త్రూ అయ్యో నాకు మార్కులు రావట్లేదు. ఇట్ డెంట్ హెల్ప్ మీ. వచ్చా తను పాస్ అయిందా, సర్టిఫికేట్ ఉందమ్మా, చాలు. సో వాట్ ఈస్ పీపుల్ వాంటింగ్ యూ ఫ్రమ్ యూ ఇన్ ద ఫ్యూచర్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉంది అనే చెక్ చేస్తారు. ఫైనల్గా నీకు ఎక్కడ రిజల్ట్స్ రావాలన్నా, నువ్వు కెరియర్లో సక్సెస్ అవ్వాలన్నా ఈ ఇంటెలిజెన్స్, సబ్జెక్ట్ ఇంటెలిజెన్స్ కొంతవరకే హెల్ప్ చేస్తుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ హెల్ప్స్ దెమ్. సో ఫోకస్ మోర్ ఆన్ యువర్ ఎమోషన్స్. మనల్ని మనం ట్రైన్ చేసుకోవటం రావాలి ఫస్ట్. మనల్ని మనం ట్రైన్ చేసుకొని రావాలి. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఏంటంటే ఐఎమ్ టార్టాయిస్. నేను మా ఇంట్లో 2 టార్టాయిస్లు పెంచుకోవడం మొదలు పెట్టాను. మంచి పని, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.